హలో ఫ్రెండ్స్, ఈ శ్రీరామనవమికి విష్ణువుకి ఎంతో ఇష్టమైన దధ్యోదనం రెసిపీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు రైస్ని కుక్కర్లో వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి 2 కప్పుల నీళ్ళు వేసుకుని కుక్కర్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు రైస్ ఉడికించాలి. తర్వాత మూత తీసి కొద్దిగా అన్నాన్ని మెదిపి ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి చిన్న సొంటి ముక్కను వేసుకొని ఎర్రగా వేయించుకొని చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి. టేస్ట్ అంతా దీని నుంచి వస్తుందని గుర్తుంచుకోవాలి. తర్వాత మెదిపి ఉంచుకున్న అన్నంలో ఒక 1/2 లీటర్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసి పక్క నుంచి కొద్దిసేపటి తర్వాత ఒక 1/2 లీటర్ గోరువెచ్చగా కాచిన పాలు కూడా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని శనగపప్పు, ఆవాలు, మినపప్పు 1 స్పూన్ చొప్పున వేసుకొని ఒక పచ్చిమిర్చి తరుగు, కొంచెం అల్లం తరుగు, 1 స్పూన్ మిరియాలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత నూరి ఉంచుకున్న సొంటి పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ పోపుని కలిపి ఉంచుకున్న దధ్యోదంలో మిక్స్ చేసి నివేదించుకోవాలి.